సత్తవరా రై పైప్ పెట్టి ఇట్లా అని రుట్టినే వెళ్తుంది. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్స్. ఈరోజు అయితే మనం వీల్స్ ఎక్కిస్తున్నాం. ఇప్పటి నుంచి అయితే మనకి ఇక వీల్స్ వీడియోసే వస్తాయి అన్నమాట. ఈ సీజన్ మొత్తం అదే కదా. మన వీల్స్ అయితే బయటికి వెళ్ళాలంటే అక్కడ కల్టివేటర్ అనేది అడ్డు ఉండే, దాన్ని అయితే తీసి ఆ సైడ్ నుండి ఈ సైడ్ పెడుతున్నా. నేను ఒక్కనే ఉన్నా ఫ్రెండ్స్ ఈరోజు. మా ఫ్రెండ్ గారిని పిలిచిన, మరి ఆడు వస్తాడు అనుకుంటా, చూడాలి. మెల్లగా అటు ఇటు చేసి అయితే కల్టివేటర్ అయితే అక్కడ పెట్టేసిన ఫ్రెండ్స్. అదైతే అన్లాక్ చేసేసి మన బండి సేమ్ పొజిషన్ ఎక్కడైతే మనము వీల్స్ ఎక్కించుకుంటామో అక్కడైతే ఆ పొజిషన్లో పెట్టేసిన. ఇప్పుడు మనోడైతే రాడేమో అనుకున్నా ఫ్రెండ్స్, ఎట్లనో మంచిగానే వచ్చిండు. వాడు వచ్చిరాగానే వర్క్ అయితే స్టార్ట్ చేసిండు. వాడైతే ఆ సైడ్ టైర్ లిపుతాడు, నేనేమో జాక్ పెట్టిన కింద. సత్తవరా రై పైప్ ఉంది, పైప్ గుర్తులేదు కదరా. పైప్ పెట్టి ఇట్లా అని రుట్టినే వెళ్తుంది. నువ్వు ఒక్కడు కూడా జాగ్ ఎంతసేపు ఎక్కిస్తా కానీ ఈ లూజ్ కావాలి. నేను అది రింగ్ తెస్తాను అంతసేపు. మొత్తానికైతే ఒక వీల్ ఎక్కించినాము. నేనైతే ఇటు సైడ్ నట్లు బోల్ట్ టైట్ చేస్తున్నా, మావాడు ఆ సైడ్ టైర్ నట్ బోల్ట్ లూజ్ చేస్తున్నాడు. టైం వేస్ట్ అయితే కాకుండా ఇద్దరం ఒక్కొక్క పని అయితే చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా నేను వీల్స్కి పాత నట్ బోల్టే వేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే అది అసలు లూజ్ అనేది కాదన్నట్టు. మనం కొట్టేటప్పుడు కొత్త నట్ అయిందనుకో దానికి గ్రీజింగ్ అదంతా ఉంటుంది కాబట్టి లూజ్ అయింది. మన పాత ఏంటంటే ఇక ఒక్కసారి ఎక్కించుకున్నాం అనుకుంటే ఇక దానికి మళ్ళీ చూసే అవసరం లేదు. పాత నట్ బోల్ట్ వేసుకోండి, బెటర్ అన్నిటికంటే. అరే నా పానేదిరా, నా దగ్గర ఉన్నాయి. మొత్తానికైతే 2 వీల్స్ ఫిట్ చేసుకున్నాం. ఇక అయిపోయింది. కొంచెం నట్లో టైట్ చేసేది ఉంది, అది కూడా అయిపోద్ది. వీడియో ఇంతవరకు అయితే చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అలాగే వెళ్ళేటప్పుడు అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ అందరికీ.